గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 40. ఈరోజు వెయిట్ అప్డేట్ 93.40. ఈ రోజు వెయిట్ అయితే పెరగలేదు. భయపడ్డా వెయిట్ పెరుగుతానేమో అని. అబ్బా సాయిరామ్. నిన్న వెయిట్ ఎంత ఉన్నానో ఈ రోజు కూడా అంతే ఉన్నాను. బిర్యానీ తిన్నాను, నైట్ కూడా కొంచెం బిర్యానీ మళ్ళీ తిన్నాను. వెయిట్ ఏమన్నా మళ్ళీ కొంచెం పెరుగుతానేమో, మళ్ళీ అది తగ్గించుకోవడానికి 3-4 days టైం పడుతుందేమో అనుకున్నాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సేమ్ వెయిట్ లో అయితే ఉన్నాను. జిమ్ కి అయితే స్టార్ట్ అవుతున్నా. మార్నింగ్ 1 లీటర్ వాటర్ తీసుకో. ఈ రోజు నెక్స్ట్ డే, మండే పడింది. నెక్స్ట్ డే అయిపోయింది. యాక్చువల్ గా హాఫ్ అన్ అవర్ చెయ్యాలి. కార్ వర్క్ ఉంది, షోరూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను, మన కార్కి ఒక ర్యాట్ బయట జరిగిందని చెప్పని. ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, బట్ ఆ కార్ ఇన్సూరెన్స్ అయితే అవ్వలేదు. మన చేతుల నుంచి ఒక 35,000 అయితే పడింది. చేసేది లేక అయితే రిపేర్ చేయించాను. సో కార్ అయితే రెడీ అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాష్ చేసిన తర్వాత చూపిస్తాను అసలు ఏం ప్రాబ్లం అయింది అనేది. షోరూమ్ దగ్గర నుంచి వెహికల్ తీసుకుని అయితే వచ్చేసాను. ఫస్ట్ మీల్ భయంకరంగా ఆకలేస్తుంది. దాని తర్వాత మళ్ళీ కార్ వాషింగ్ చేయించాలి. తక్కువ పప్పు, మొత్తం ఎక్కువగా వెజిటేబుల్స్ ఉన్నాయి దాంట్లోనే. నిన్న రైస్, 2 ఫిష్, ఒక చిన్న పీస్, కొంచెం కాకరకాయ. ఇది మన ఫస్ట్ మీల్. ఎగ్జాక్ట్ గా 1 month అవుతుంది షోరూమ్ లో వెహికల్ పెట్టి. షోరూమ్ లో వాటర్ వాష్ నాకు అంతగా నచ్చట్లేదు, సరిగ్గా చేయట్లేదు. అందుకని నేనే బయటకు వచ్చి చేయించుకుంటున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా ఈ సెన్సార్, ఏది సైలెన్సర్ దగ్గర నుంచి వచ్చిన పిన్ టైప్, అక్కడి నుంచి ఒక సెన్సార్ గడ్డ ఉంటుంది. ఈ వైర్ టోటల్ కొట్టేసింది. జస్ట్ ఈ పార్ట్ ఒకటే 17,000 to 18,000 రూపీస్ కాస్ట్ ఉంది. ఈ స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ ఫుల్ గా కొరికి, ప్లస్ ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ ది ఇదంతా సైడ్ కొరికి ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అయింది. లబ్బర్ కొంచెం తినింది, టేస్ట్ అనిపించలేదు అనుకుంటా, నుంచి ఇలా వచ్చింది. ఇక్కడ స్పాంజ్ అయితే ఏం స్పాయిల్ చేయలేదు, కానీ ఇక్కడ కూడా కొంచెం సైడ్ కి తిని, ప్లస్ ఈ పైప్ కూడా కొరికేసింది. ఇవన్నీ పెద్ద ఖర్చు అవ్వలేదు, కానీ కింద సెన్సార్ కొరకడమే భయంకరమైన బడ్జెట్ అయింది. ఈవినింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 4.5 kilometers అయిపోయింది. 5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు స్టెప్స్ అండ్ క్యాలరీస్ కౌంట్ 600 కి 1144 క్యాలరీస్. స్టెప్స్ వచ్చి 11,766. నైట్ డిన్నర్ అయితే ప్రస్తుతానికి అయితే మనకి అంతగా ఆకలి వేయట్లేదు. కేస్ ఆఫ్ ఏదైనా ఆకలి వేస్తే పప్పాయ ఉంది. రేపు పొద్దున్నే వెయిట్ అప్డేట్ ఏంటో చూద్దాం. గుడ్ నైట్, బాయ్.